పోలీస్ అన్నారు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ రావాల్సిందిగా మన దర్గా ప్రెసిడెంట్ మన అక్బర్ భాయ్ని సాధారణంగా మన స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. పైకి రావాల్సింది వచ్చినాం స్టేజ్ పైకి. అదే బీజేపీ తరఫు నుంచి మన మాణిగ్రామ్ కూడా స్టేజ్ పైకి రావాల్సింది వచ్చినాం. కమ్యూనిటీ మన రంజాన్ పండుగ సజీవైన కూడా స్టేజ్ పైకి రావాల్సింది కూర్చున్నాం. సారీ, మన విహెచ్పి నుంచి మనకు ప్రతి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినా కూడా సమపాలలో చేస్తాడు మన పవన్, విహెచ్పి పవన్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. పవన్ మన మునిపల్లి పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఈ తాజ్ హోటల్స్ తాజ్ బై ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు రావాల్సిందిగా కూర్చున్నాం. హోలీ పండుగ సందర్భంగా శాంతి కమిటీ నూతన ఎస్పీ గారు కాల్ చేయడం వల్ల జరపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఎందుకంటే చాలా సంతోషంగా అంటే ఈరోజు రంజాను హోలీ రెండు పండుగలు కలిసి వస్తున్నాయి. కాబట్టి మనం అందరం ఏ విధంగా ఉంటాము కాబట్టి పండుగలు ఏ విధంగా జరుపుకుంటాము, కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి కానీ ఉన్న స్టాఫ్ కానీ సిఐ గారు కానీ మనం అందరము కలిసికట్టుగా ఒక ప్రేమగా అందరం హోలీ కానీ రంజాన్ పండుగలు కలిసి చేసుకొని వాళ్ళకు నిరసనగా మనం ఉండాలని నా ఒక కోరిక. ఈ అవకాశం ఇచ్చిన మన సిఐ గారికి అందరికీ ఒక ధన్యవాదాలు. పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ గారు అధ్యక్షత వహిస్తున్నారు ఈ మీటింగ్కి. మరి పెద్దలంతా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు చదవసపేట కొండాపూర్ మున్పల్లి మండలం నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు పెద్దలందరూ కూడా నాయకు ధన్యవాదాలు. మరి సదాశివపేటలో నేను చాలా రోజులు అంటే 28 నుంచి కాలేజీ వరకు ఇక్కడే చదువుకున్నా. సదాశివపేటలో ఎలాంటి కార్యక్రమాలు, పండుగలు, వినాయక నిమజ్జనాలు కానీ రంజాన్ కానీ ఎలా జరుపుకునేది నాకు బాగా అవగాహన ఉంది. ఇక్కడ ఎలాంటి గొడవలు అయితే కాలేదు సార్, ఎందుకంటే విద్యార్థి దశ మొత్తం ఇక్కడే ఉన్నది. సదాశివపేట నిమజ్జనం అంటే తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత సదాశివపేట అని చెప్పుకునేది. అటువంటి నిమజ్జనం కూడా చాలా గ్రాండ్గా జరిగేది. అందరూ సహకారం వలనే ఇక్కడ ఉన్న సదాశివపేట, మునిపల్లి, పాతకాలంగా ఏదైతే కొండాపూర్ మండల ప్రజల సహాయ సహకారంతో, పోలీసు వారి సహాయ సహకారం, ఇక్కడ మత పెద్దలు కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ సదాశివపేట అంటేనే ఒక ఐక్యమత్యానికి మారుపేరుగా ఉంది కూడా. ఇప్పటి వరకు ఎలాంటి కల్లోలాలు, మత కల్లోలాలు అవన్నీ ఏమీ జరగలేదు. ఇక్కడ నుంచి కూడా మనం ఇప్పుడు సిఐ గారు, ఎస్పీ గారు నూతనంగా వచ్చారు కాబట్టి ఈ రెండు పండుగలు హోలీ, రంజాన్ వస్తున్నాయి కాబట్టి ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ అయితే ఈ మధ్యన సోషల్ మీడియా సిఎస్ఎఫ్ అన్నట్టు సోషల్ మీడియాలో తెలిసిన పిల్లలు కొంతమంది ఇట్లా పెట్టడము, అట్లా పెట్టడము అవన్నీ ఉంటే పెద్దలుగా మనము కొంచెం వారించే సమయం ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ చిన్నపిల్లలు తప్పుగా పెడితే కూడా వాళ్ళని కొంచెం మనకు తెలిసిన వాళ్ళైతే నచ్చ చెప్పుకొని దాన్ని పెద్దగా కాకుండా చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్తూ ఇక ముందు కూడా మనం ఇలాగే సదాశివపేటలో ఒక శాంతి ఇక్కడ సదాశివపేటలో కూడా సమాజం లోపల అందరం ఉంటున్నాం. అందరం కలిస్తేనే ఏ పండుగ అయినా సరే మనం అందరం కూడా సుఖ సంతోషంగా ఉంటాం. ఒకరికొకరు సాయం చేసుకుంటూ సదాశివపేట చరిత్ర అనేది ఉన్నది. అందరూ అనుకుంటారు సదాశివపేట లోపల ఏదో అవుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అలాంటి ఏమీ కూడా సంఘటన జరగలేదు. ఇప్పుడు కూడా కొద్దిమంది ఎవరన్నా ఇచ్చేస్తే దాని తప్ప మళ్ళీ అక్కడ పెద్దలు ఇక్కడ పెద్దలు ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దాదాపు మేము అందరం ఒక 30 సంవత్సరాలు అవుతున్నా చదివి అందరం కూడా ఒక రకంగానే ఏది ఉన్నా సరే అందరం కలుపుకొని తీసుకొని పోతాం. ఈ కంపెనీ వాళ్ళ పోలీసు వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఉంది. మనం అందరం కూడా సుఖ సంతోషంతో మన యొక్క పండుగ మంచిగా జరుపుకోవాలి. ఎవరి పండుగలైనా సరే ఎవరి పండుగలు కూడా వాళ్ళు మంచిగా సుఖ సంతోషంతో ఒకరినొకరిని ప్రేమగా చూసుకుంటూ ఒకరినొకరు ద్వేషంగా కాదు, ఒకరినొకరు ప్రేమగా మనం అందరం కూడా మా పండుగలు కానీ అందరి పండుగలు కానీ అందరం కలిసిమెలిసి తీసుకెళ్తేనే ముందుకెళ్తాయి. ఏ పండుగ అయినా సరే మనకి సమాజం మండలాలు సమీక్షపరచడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే
ఇదే ఈరోజు హోలీ పండుగ. హోలీ పండుగ అంటే ప్రతిసారి హోలీ ఆడుకునే వాళ్ళు అవ్వరు. రాంగా ఏమవుతుందంటే మరి ఎందుకు తక్కువవుతుందని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా కానీ మన సరాసుకు పట్టుకుని ఎటువంటిదంటే ఏ పండుగ కానీ మరి ఏ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకునేటువంటి సదాశివపేట పట్టణము ఇంతవరకు ఎప్పుడు మరి మేము చూసినటువంటి చిన్నప్పటి నుంచైనా ఇలాంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగలు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన పోలీసు వారి మనకు ఎప్పుడు సహాయ సహకారం అందిస్తూ మన సహకారం మనం తీసుకుంటూ కలిసి మంచి సోదరభావంతో వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మనము అందరం బాగుండాలని కోరుకునే దాంట్లో వాళ్ళు ముందుంటారు వచ్చి పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా అయిందంటే వాళ్ళకి మీద పట్టదు. కొట్లాలు చేసుకునే మనమంతది చే మనము రక్షించే మాత్రం వాళ్ళదవుతుంది. కనుక మనము ఇక ముందుకి మన దగ్గర మన ఏది వినాయక చవితి అవుతుంది. వినాయక చవితి పండుగ అంత పెద్ద పండుగ నిమజ్జనం రోజు కలిసి మనం చేస్తాం. ప్రోగ్రామ్ అవుతూనే ఉంటుంది. రంజాన్లు వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి, అయిపోతూనే ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. హోలీలు వస్తున్నాయి, అయిపోతూనే ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. కానీ ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఒకసారి మనం రిమెంబర్ చేసుకుంటాం. ఒకసారి మనము ఒకవేళ ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మనకు తెలిసో తెలగనో మనకి ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఫేరప్ అయిపోయింది. బాగా మనకి చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. కాబట్టి కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని పాతవి ఉంటాయి ఇన్సిడెంట్లు, అవి సర్కిల్ అవుతుంటాయి. కొన్ని అనవసరమైన చిన్న విషయం కానీ దాన్ని వేరే దానికి మౌల్డ్ అవుతుంది. మనం పండగ చేసేదే మంచి కోసం, పండగ చేసుకునేది మంచి కోసం, అందరూ సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని. అట్లాంటి దాంట్లో మనకు అవాంఛనీయ సంఘటనలు ఏం జరగద్దని. ఒకవేళ జరిగితే మన అవసరం అప్పుడు ఉంటుంది. జరిగితే మన అవసరం అందరం ఒక దగ్గరికి వచ్చేసి దాంట్లో ఉన్న మెయిన్ 100 మంది తింటారు, గోపాలన్న చెప్తే 1 మంది అంటారు, సత్యనారాయణ చెప్తే 100 మంది తింటారు, ఇంకా మన సోదరులు చెప్తే 100 మంది తింటారు. అట్లా మనం రిప్రజెంటేటివ్స్ ఉన్నవి ఏంటంటే మనకి కొంచెం ఇట్లాంటి మాటలు ఉన్నా కూడా మనం కంట్రోల్ చేసుకునే స్థాయిలో ఉండాలి. ఎందుకంటే సదాశివపేట పోలీస్ స్టేషన్లో మిక్స్డ్ కోఆపరేషన్ ముందు నుంచి కలిసిమెలిసి ప్రతి పండుగని అద్భుతంగా చేసుకుంటారు. ఇక్కడ అట్లా ఉన్నా కూడా చాలా మంచి రిలేషన్స్. ముస్లిం మన కౌన్సిలర్ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అందరు ఒక పార్టీలు ఉన్నారు, వేరు పార్టీలు అయినా కూడా ఒక అవసరం వచ్చినప్పుడు అందరూ ఏకమై మంచిగా ఉంటారు. కాబట్టి అదే కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో సత్యన పెద్దలు కొంచెం అనుభవాలు చెప్పాలా. ఒకవేళ మనకు అట్లాంటి పరిస్థితులు అయితే మీ సహాయ సహకారాలు ఏ విధంగా ఉండాలనేది ఒకసారి చెప్పాల్సింది. ఒక 10 నిమిషాలు మాట్లాడాల్సి మన సదాశివపేట సీఏ గారు మరియు శాంతి కమిటీ ఏర్పాటు చేసిన మరి హోలీ పండుగ రంజాన్ మాస గురించి మరి ఏర్పాటు చేసిన దీనికి ఇచ్చేసిన పెద్దలందరికీ మన విధంగా ముందు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి పాత్రికేయులకు కూడా ముఖ్యంగా మనమందరం కలిసికట్టుగా చేసుకుంటూనే పండుగ అందరూ తెలిసిన విషయమే. మనమందరం కూడా ప్రతి సంవత్సరం పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు కూడా వినాయక చవితి ముందు కూడా ఏర్పాటు చేసినాం. అందరూ కలిసికట్టుగా మనం అందరం కూడా మరి ఏ విధంగా చేసుకుంటే పండుగ అది కూడా కార్యాచరణ చేసుకున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు కూడా రంజాన్ మాసం ఉంది కాబట్టి మరి రంజాన్ పండుగ ఉంది కాబట్టి అందరూ శాంతియుతంగా పండుగ జరుపుకోవాలి. ఎక్కడ ఏ విధంగా కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకేది కానీ త్వరగా రాకుండా మనమందరము మరి ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన భారత్ మాతాకి పీస్ కమిటీ శాంతి కమిటీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గారికి మరియు ఇక్కడ వచ్చిన స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా అనురాగాల వారికి, మత పెద్దలకు అందరూ కూడా ముందుగా హోలీ పండుగ మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఇప్పటివరకు కూడా సరే ఇప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ భేదాభిప్రాయాలు కూడా లేకుండా ఇప్పటివరకు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నిర్వహించుకుంటామని చెప్తూ మండలంలో కూడా అన్ని గ్రామాలలో చాలా సామరస్యంగా కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన
సిఐ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. जनाब महेश गौड़ साहब, सर्कल इंस्पेक्टर ऑफ पुलिस, और उसी तरीके से कोंडापुर मंडल, सदाशिवपेट मंडल के सियासी कायदीन और पुलिस ऑफिसर्स और काउंसलर्स और रिपोर्टर्स की खिदमत में मैं इस मुबारक रमज़ान के महीने और होली त्यौहार के सिलसिले में सीए साहब ने पीस कमेटी की मीटिंग के लिए हमें सर जोड़ कर बैठने की ज़रूरत जो महसूस की है, मैं उनको दोनों कम्युनिटीज़ की तरफ से ये एश्योरेंस, ये इत्मीनान दिलाना चाहूँगा कि हमारा सदाशिवपेट हमेशा से अमन का गहवारा रहा है। कभी भी मजहब की बुनियाद पर या किसी त्योहारों के मौके पर हमारे सदाशिवपेट में किसी किस्म का झगड़ा फसाद होने की तारीख नहीं है। आज हम अच्छी तरीके से जानते हैं कि सदाशिवपेट के हिंदू, मुस्लिम, सिख जो भी मजहब के मानने वाले हैं, एक खानदान, एक फैमिली के तौर पर हम हर एक के दुख, सुख और खुशी और गम के मौके पर हम आपस में हिस्सा लेते हैं। वो एक रिवायत रही है। मैं ये भी बताना चाहूंगा कि किसी भी मुल्क हो या इलाका हो, आपसी नफरत की बुनियाद पर कभी भी खुशहाली और तरक्की मुमकिन नहीं है। दुनिया की तारीख को उठा के देखिए, बर्बरियत, दहशतगर्दी और मुनाफिरत की बुनियाद पर जहां कहीं भी सोच को लागू किया गया, अवाम पे मुसल्लत किया गया, वहां की हुकूमतें बर्बाद हो गई। आज हमें इन हालात से इबरत का मुकाम लेना चाहिए कि आज हमारे हिंदुस्तान में चंद एक लोग जो ये आपसी मोहब्बत खुलूस को मुंतशिर करना चाहते हैं, कुछ अपने सियासी मफाद के మన సదాశివపేట సిఐ గారు, మరి కొండాపూర్, మరి మున్పల్లి పోలీస్ అధికారులకు, మరి పేరున వేదికను అలంకరించిన పెద్ద రిపోర్టర్స్, హిందూ సోదరులకు, ముస్లిం సోదరులకు అందరికి పేరున నమస్కారం తెలియజేస్తూ, రేపు ఒక హోలీ తప్ప రేపు ఫ్రైడే ఉన్నది కాబట్టి ఇబ్బంది లేకుండా అందరం చూసుకుంటాం. ఖచ్చితంగా హోలీ ఆడితే 1 గంటల వరకు కంప్లీట్ చేస్తారు సామాన్యంగా. ఎవరింటికి వాళ్ళు పోయి స్నానాలు కానీ మరి భోజనాలు కూడా చేస్తారు కాబట్టి రేపు ఫ్రైడే ఉన్నది. ఖచ్చితంగా ఏ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మా అందరిపై ఉన్నదని చెప్పుకుంటూ, ఈ రంజాన్ మాసంలో ఉగాది మరి ఏదైతే రంజాన్ వస్తుంది, ఒకటే రోజు వస్తున్నది కాబట్టి మరి ఎవరంతల వాళ్ళు బీజీలో ఉంటారు. ఇక్కడ పంచాంగ శ్రవణం నడుస్తున్నది, అక్కడ ప్రేయర్స్ నడుస్తుంటాయి కాబట్టి ఈద్గాలల్లా ఆ రోజు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే రేపే ఫ్రైడే ఉన్నది, హోలీ ఉన్నది కాబట్టి కొంత అంటే ఎవరు ఖచ్చితంగా 12-1 గంటల వరకు ఆడతారు. సామాన్య గతంలో చాలా మంది హోలీ బాగా ఆడుతుంది. ఇప్పుడు యూత్ అంతా మా దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా మా బ్యాచ్ సామాన్యంగా ఉండదు, మేము కూడా ఉండకుండా, కానీ కొంత ఇబ్బంది వల్ల మేము ఇక్కడ ఉండిపోయినాం. దయచేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవంచనీయాలు జరగకుండా, సంఘటనలు జరగకుండా మేము పోలీసు వారికి సహకరిస్తామని చెప్పుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసిన ముస్లిం సోదరులందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు తెలుపుకి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన విహెచ్పి అధ్యక్షుడు మన పవన్ గారు, అట్లనే సజ్జు పోయి, తర్వాత సత్యనారాయణ, మన కొండపూడి ఎస్ఐ గారికి, అదేవిధంగా గోపాల్ గారికి, తర్వాత అక్బర్ గారికి, మాణిక్రావు అండ్ మా ఆంజనేయులు అండ్ మా అజయ్ భాయ్ అండ్ పాండే గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరు కౌన్సిలర్లకు మేము చెప్పగానే కాదనకుండా వచ్చిన అందరు ఈవెన్ ఫాస్టింగ్లో ఉన్న అందరు కూడా కౌన్సిలర్లు అందరికీ పేరున మరియు
మన మిగతా అన్ని వర్గాల పార్టీల వర్గాల వారికి పెద్దలకి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మునిపల్లి నుంచి కొండపూర్ నుంచి వచ్చిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు. మనం ప్రతిసారి ఆనవాయితీగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుంటాం. మనం ప్రతిసారి ఈ గణేష్ పండుగకి అండ్ రంజాన్ పండుగకి బక్రీద్ పండుగకి మనం నిర్వహిస్తాం. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అంటే ఒకసారి మళ్ళీ మనం ఒకసారి రిమెంబర్ చేసుకోవాలా, మన డ్యూటీస్, మన విధులు, మన బాధ్యతలు అనేది ఒకసారి రిమెంబర్ చేయడానికి మేము పెడతాం. దానివల్ల అందరూ ఒక యూనిట్కి వచ్చి మాకు ఒక సపోర్టివ్ లాగా కొంచెం మాకు మేము ఉన్నాం అన్నట్టుగా చెప్తుంటే ఒక భరోసా లాగా ఉంటుంది. ఇక్కడ సదాశివపేటలో నేను వచ్చినప్పుడు వాస్తవానికి నాకు సదాశివపేట అంతా కూడా సిటీ సైబరాబాద్, ఎప్పుడు కూడా నేను జిల్లాకి రాలేదు. ఎప్పుడో 2014లో పెద్ద శంకరంపేట 20 నెలలు చేసిపోయినా. తర్వాత నాకు సదాశివపేట అంటే ఒకప్పుడు అంటే నేను ఇంటుండి మన ఎవరు శ్రీనివాస నాయుడు సార్ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన సిఐగా చేసినప్పుడు ఇదేదో కొంచెం అంటే బాగా టఫ్ ఏరియా, టఫ్ ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్ అన్నట్టుగా ఉంటుంది. నాకు తెలిసి ఒక పోలీస్ స్టేషన్ మీద అప్పుడు ఒక మట్కా ఇష్యూలో అయిన ఒక అటాక్ తప్ప నాకు తెలిసి ఇంకా వేరే డిఫరెంట్ వేలో అయినట్టు నాకు కనిపించదు. కానీ మీకు అందరికి ఒక విషయం ఏంటంటే వీలైనంత మట్టుకు అవసరమైన బందోబస్తుకి తప్ప నన్ను ఇక్కడ నుంచి తీయరు. అంటే అందరికీ ఇలా ఈ సదాశివపేటలో సిఐ ఉండాలా, కంపల్సరీ నన్ను డిస్టర్బ్ చేద్దాం అనుకుంటారు. నాకు కూడా అదే మంచిగా అనిపిస్తుంది వాస్తవానికి. కానీ అది అంటే అట్లా ఆ కోణం అనేది తయారైంది. వాస్తవానికి అయితే తప్ప నన్ను సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ని డిస్టర్బ్ చేయరు. మీరు అక్కడ రిటర్న్ అయ్యారు, నన్ను డిస్టర్బ్ చేయరు, ఆయన టౌన్ ఇన్స్పెక్టర్ని డిస్టర్బ్ చేయరు. టౌన్లో అంటే ఇంకా కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి సదాశివపేటలో. వాస్తవానికి ఈ మధ్య సోషల్ మీడియా వచ్చి నుంచి అవి ఇవి కొంచెం అన్ని ఫేరప్ అయినాయి తప్ప అసలు పెద్దగా ఇన్సిడెంట్లు అనేది లేవు. అంటే అక్కడ వాస్తవానికి పెద్దలు అట్లా 30 ఏళ్ళ నుంచి ముందు నుంచి కూడా పెద్దలను నడిపించారు. అన్ని వర్గాల వారు ఏకమై ఒకరికొకరు తోడ్పాటు ఉంటూ చాలా మంచి రిలేషన్ తోటి మెయింటైన్ చేస్తుంటారు. అది బయటకి కనిపించరు. కాబట్టి వీలైనంత మట్టికి నేను ఇప్పుడు పర్మిషన్ ఇవ్వాలన్నా, ఎస్పెషల్లీ సదాశివపేటకి పర్మిషన్ ఇవ్వాలంటే ఎస్పీ గారిని అడగాలి, ఊరికే పంపరు. టౌన్ ఇన్స్పెక్టర్, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ కూడా ఎస్పీ గారిని అడగాలి, అది కూడా అవసరం ఉంటే పంపుతలేదు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 10 రోజులు అవుతుంది ఇంటికి, అంటే పోగా నేను ఇక్కడ నుంచి ఇంటికి అసలు వెళ్ళక. అంటే అట్లా ఈ ఇక్కడ అంటే డిఫరెంట్ కమ్యూనిటీ అంతా ఉంటారు కాబట్టి సంథింగ్ ఏదో అన్నట్టుగా మన ఓల్డ్ సిటీలో టైప్లో ఫేరప్ చేస్తారు. కానీ ఇక్కడ రూరల్ ఏరియాలో ఉన్న ఈ రిలేషన్స్ అది వీళ్ళంత బట్టికి పెద్దలు అట్లా కాపాడుకుంటూ వచ్చింది. వాస్తవానికి ఈ మధ్య ఏం అవుతుందంటే మన ప్రతిదీ మారింది, ఈ మన సిస్టమ్ కూడా మారుతుంది. కానీ ఏది మారినా కూడా ఒకటి దాని మీనింగ్లో ఉంది, శాంతి సమావేశం. శాంతి అంటే మనిషి నుంచి స్టార్ట్ అయితే మనిషిలో ఫస్ట్ శాంతి. మనిషిలో శాంతి ఉన్నప్పుడు మన మనసులో అనేది శాంతి స్వభావం అనేది ఉంటే ఆటోమేటిక్గా మన చుట్టూ నేను పనిచేసే పనిలో నా చుట్టూ నా ఆఫీస్లో, నా ఆఫీస్ కాకపోతే మన ఊరిలో, మన కాలనీలో, మండలంలో, దీన్ని మించి ఒక మండలంలో శాంతి ఉంటే జిల్లాలో ఈ విధంగా ఉంటుంది. శాంతి సమావేశం అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయం అది ఏ విధంగా వస్తుందని. అది దాన్ని ఫేస్ చేసిన వాళ్ళకి తెలుసు అది ఏం జరిగిందని. కానీ అది దానికి గురించి తెలియని వాళ్ళకి బయట నుంచి విన్నప్పుడు, ఇప్పుడు నేను ఒక మాట ఇక్కడ చెప్తే, నేను ఇప్పుడు ఒక 10 మందితోటి ఒక వర్డ్ సెంటెన్స్ చెప్తే లాస్ట్ క్యాండిడేట్ పోయేసరికి దాని గ్రూప్ రేక్ 7, 8, 9, 10 వస్తుంది. 10 డిఫరెంట్ వ్యక్తిత్వం ఉన్నారు. నేను ఒక కంటిన్యూషన్ ఒక సెంటెన్స్ చెప్తే ఆ లాస్ట్ వాడికి పోయేసరికి దాని అర్థం మారుతుంది, రూపం మారుతుంది. దట్ ఈస్ ద కమ్యూనికేషన్. ఒక చిన్నది అక్బర్ భాయ్ దృష్టికి వచ్చిందంటే ఫస్ట్ నాకు ఫోన్ చేస్తాను, ఏదైనా సార్ చిన్నగా ఇట్లుంది సార్ అని చెప్పేసి ఫస్ట్ చెప్పేస్తాను. అంటే దానివల్ల ఏంటంటే నేను ఏదైతే ఇప్పుడు మనం అడుగుతున్నామో, ఇప్పుడు మెయిన్ మీటింగ్ ఉద్దేశం కూడా అదే. ఏదైనా మన దృష్టికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇట్లా చెప్పేస్తాడు వెంటనే, సార్ ఇట్లా ఇట్లా సార్ ఇట్లా మనం దాన్ని వెంటనే రూల్ అవుట్ చేసేసి అది చేస్తాము. అది మన ఫస్ట్ దీని ఉద్దేశం అదే. థ్యాంక్ యూ అక్బర్ భాయ్. మనకు చివరిసారిగా ఈ మీటింగ్ ఉద్దేశించి మన గోపాల్ భాయ్ మాట్లాడాల్సిన గురించి ఏం ఏర్పాట్లు, ఒకవేళ అలాంటి కొంచెం అవాంఛనీయ సంఘటనలకి ఏమైనా కావుగా మనమందరం ఏకమై ఒకసారి శాంతియుతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో
అనిపించింది లీడర్లకి సైడ్ దిక్కాను నీకు తీయలే ఉందా అది ఎట్లా తీసా చెప్పు విలేకరులకు నాకెంత